ఇప్పుడు తిరుపతి చిత్తూరు జిల్లా వెళ్దాం. తిరుమలలో నయా దందాకు ట్రావెల్ ఏజెంట్లు తెరలేపారు. వీఐపీ దర్శనం చేయిస్తామని టూర్స్ అండ్ ట్రావెల్స్ చెందిన కొందరు వ్యక్తులు భక్తులకు టోపీ పెడుతున్నారు. తాజాగా శ్రీవారి బ్రేక్ దర్శనం చేయిస్తామని మహారాష్ట్రకు చెందిన భక్తుల నుండి 70,000 రూపాయలను వసూలు చేశారు. చివరకు 300 రూపాయల దర్శనం చేయించారు. దీంతో బాధిత భక్తులు తిరుమల 1 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ట్రావెల్ ఏజెంట్లు చంద్రలేఖ, గోపాల్, శరవణన్, శరత్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద ఏదైతే తిరుమల నయా దందాకు కొత్త పుంతలో తొక్కుతున్నారు దళారులు, అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనం చేపిస్తా అని చెప్పేసి భక్తుల్ని కొత్త రకాలుగా మోసగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే టూరిజం వల్ల ఏదైతే కొంతమంది పూర్తిగా దళారులు భారీ స్థాయిలో దర్శనాలు చేయిస్తూ ఎక్కువ ధరలకి కేటాయిస్తూ టికెట్లను దర్శన టికెట్లు కావచ్చు, టూరిజంకి సంబంధించినటువంటి ఎక్కువ టికెట్లు పొంది ఆ ఎక్కువ రేటుతో వారికి విక్రయించి వారిపై భక్తుల నుంచి ఎక్కువ దోచుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా గత టీటీడీ ఏదైతే బోర్డులో కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఏదైతే ఇక్కడ పూర్తిగా టికెట్ల దందా జరుగుతోంది. 300 రూపాయల్లో ప్రధానంగా ఈ టూరిజంకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ ఇష్యూ జరుగుతోందని చెప్పేసి దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే టూరిజంకి సంబంధించినటువంటి సుమారు 5 నుంచి 6,000 టికెట్లు 300 టికెట్లు పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఉంది. అందులో ఏదైతే గతంలో అయితే దాని పరంగా ఏదైతే టూరిజం వాళ్ళు ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేవారు, ఇప్పుడు పూర్తిగా అది లేకుండా పోవడంతో కొత్త పుంతలకి వాళ్ళు దారి తీస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది వీఐపీలకు సంబంధించి కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి లెటర్లు మా దగ్గర ఉన్నాయి, మేము దర్శనాలు కల్పిస్తాం, మీకు ఇంకా అంతకంటే మంచి దర్శనం కల్పిస్తాం, వీఐపీ బ్రేక్ దర్శనం అంటే సుమారు ఉదయం తెల్లవారుజామున స్వామివారి దర్శనం అంటే పూర్తిగా శ్రీవారి ఆలయం లోపలి వరకు వెళ్తుంది, అటువంటి దర్శనం చేపిస్తామని చెప్పేసి భక్తుల నుంచి భారీ స్థాయిలో మోసాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న చూసుకున్నట్లయితే ఏదైతే 19వ తేదీకి సంబంధించి పూణేకి చెందిన మహారాష్ట్రకి చెందినటువంటి పూణేకి చెందినటువంటి భక్తుల నుంచి సుమారు 70,000 రూపాయలు ముగ్గురు కలిసి ఏదైతే తీసుకున్న పరిస్థితి ఉంది. చంద్రలేఖ, గోపాల్ కార్పో ఏదైతే టూరిజంకి సంబంధించిన కార్పోకి సంబంధించిన వ్యక్తి, మరోవైపు ట్రావెల్ ఏజెంట్గా ఉన్నటువంటి శరవణన్, మరోవైపు తిరుమలలో స్థానికంగా ఉన్నటువంటి శరత్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు కలిసి ఏదైతే తిరుమలకు వచ్చేటువంటి భక్తుల్ని ఎరవేస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారి దర్శనం కల్పిస్తాం, వాళ్ళకైతే మొదటగా ఏం చెప్పారంటే శ్రీవాణి దర్శనం 2 టికెట్లు శ్రీవాణి దర్శనం చేయించి, మరోవైపు ఎమ్మెల్యే తరపునటువంటి బిగినింగ్ బ్రేక్ దర్శనం చేయిస్తామని చెప్పేసి ఆ భక్తులకైతే తెలిపారు. 19వ తేదీ వాళ్ళకి దర్శనం కాగా ఆ దర్శనానికి సంబంధించి వాళ్ళు అక్కడికి చేరుకోవడంతో మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళకి 300 రూపాయల దర్శనం కల్పించారు. ఆ 300 రూపాయల దర్శనానికి పోయి వచ్చేసరికి భక్తులు మేము మోసపోయాము అని చెప్పేసి వాళ్ళు గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులని సంప్రదించగా తిరుపతి అంటే తిరుమలలో ఉన్నటువంటి 2 టౌన్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. వారి ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అంటే గత 6 నెలల వ్యవధిలో చూసుకున్నట్లయితే స్వామివారి దర్శనానికి సంబంధించి ఏదో విధంగా సేవా టికెట్లని మిస్యూజ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది దళారులు పూర్తిగా వారికి టికెట్లు అంటే ఏదైతే తిరుమల టికెట్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగానే ఆ టికెట్లని పూర్తి స్థాయిలో ఈ స్కానింగ్ చేసే విధంగా పూర్తిగా అవన్నీ బార్కోడ్ వేసి ఇదే టికెట్లు అంటూ చాలామంది భక్తుల్ని మోసగించిన పరిస్థితి ఉంది. వారిని కూడా ఏదైతే టీటీడీ విజిలెన్స్ ప్రత్యేకంగా దృష్టి సారించి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా చాలామందిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ తిరుమలలో రోజుకి దళారుల వ్యవస్థ ఒక్కొక్క రకంగా రోజుకొక కొత్త రకంగా వాళ్ళు అవతారమెత్తుతున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ లెటర్లు, ఎమ్మెల్యే లెటర్లని వాడుకొని దర్శనాలు కల్పించి వేలకు వేలు దండుకునేవారు. ఇప్పుడు పూర్తిగా దాన్ని మరోవైపు వేరే విధంగా మార్చారని చెప్పొచ్చు. ఎందుకంటే తిరుమలలో ఇస్తున్నటువంటి శ్రీవాణి దర్శనానికి సంబంధించి వీళ్ళు మేము దర్శనం కేటాయిస్తాం, మేము అరేంజ్ చేస్తామని చెప్పేసి భక్తుల్ని మోసగిస్తున్నారు. టీటీడీ ఒకటే తెలుపుతోంది, భక్తులకు సంబంధించి నేరుగా తిరుమల జేఈఓ ఆఫీసు వెనకాల ఉన్న ప్రాంతంలోనే
శ్రీవాణికి సంబంధించినటువంటి టోకన్లు నేరుగా భక్తులకు వస్తేనే భక్తులకే కేటాయిస్తాం, భక్తులు ఫేస్ రికగ్నేషన్ ఉంటేనే ఖచ్చితంగా టికెట్ కేటాయించబడుతుందని చెప్పేసి టీటీడీ తెలుపుతున్న పరిస్థితి. మరోవైపు 500 టికెట్లు ఆన్లైన్లో కేటాయిస్తోంది. ముఖ్యంగా ఆర్జిత సేవల టికెట్లకు సంబంధించి ఇప్పటికే టీటీడీ కేవలం ఆన్లైన్లో మాత్రమే కేటాయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ సిఫార్సు లేఖల మీద ఆర్జిత సేవ టికెట్లు టీటీడీ ఏదో అందించడం లేదు. కానీ ఏదైతే దళారీలు మాత్రం భక్తులకి మీకు సుప్రభాతం చేయిస్తాం, మీకు తోమాల చేయిస్తాం, మరోవైపు వస్త్రం టికెట్లు తీయిస్తామని చెప్పేసి భక్తుల్ని కొత్త రకాలుగా మోసం చేస్తున్నారు. ఎందుకంటే మేము మినిస్టర్కి పిఆర్ఓగా ఉన్నాను, నేను ఇక్కడ ఉద్యోగిగా ఉన్నాను అని చెప్పేసి కొత్తగా ఏదైతే భక్తులని మోసం చేసి ఏదైతే టికెట్లు భారీ స్థాయిలో భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొన్నటి వరకు తెలిసిన దాని ప్రకారం రమణ ప్రసాద్ అనే వ్యక్తి ఒక దళారి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి టికెట్లు అందిస్తామని చెప్పి 4 రాష్ట్రాల భక్తులకి మోసం చేసినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దాని గురించి పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఇంకా పోలీసులు అతనిపై ఎటువంటి కేసు నమోదు చేయబోతున్నారనే దాని మీద కూడా ఆ స్పష్టత లేని పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏదైతే వస్త్రం టికెట్లు ఇప్పిస్తానని చెప్పి 2 టికెట్లకు గాను 4 లక్షల రూపాయలు బెంగళూరు భక్తులకి సంబంధించినటువంటి వారితో డబ్బులు తీసుకున్నట్లయితే ఏదైతే ఈ ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 6 నెలల వ్యవధిలో ఏదైతే శ్రీవారి దర్శనానికి సంబంధించి భారీ స్థాయిలో కుంభకోణాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తుల్ని మోసగించడమే పనిగా కొంతమంది దళారులు అవతారం ఎత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుపతికి వస్తున్నటువంటి భక్తులు నేరుగా వచ్చేటువంటి భక్తులకి దర్శనం లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి మేము దర్శనం చేపిస్తాం, మీకు దర్శనం ప్రత్యేకంగా కేటాయిస్తాం, బిగినింగ్ బ్రేక్ దర్శనం మంచి దర్శనం ఉంటుంది, లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది, మేము మాకు సిఫార్సు లేఖలు మా దగ్గర ఉంటాయి, ఎమ్మెల్యే లెటర్లు అన్నీ మా దగ్గరే ఉంటాయని చెప్పేసి వాళ్ళ నమ్మబలికి పూర్తిగా భక్తుల్ని మోసగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ సమాయత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విజిలెన్స్ విభాగం పూర్తిగా ఈ దళారులపై కన్ను వేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దళారుల్ని ఖచ్చితంగా ఎవరిని వదిలేది లేదు, ఖచ్చితంగా భక్తులను మోసగిస్తే దళారీ అనేవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ఇక్కడ టీటీడీ విజిలెన్స్ అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మూర్తి, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ ఇన్ ఎక్స్క్లూసివ్ రిపోర్ట్. రైట్.